హృదయంలో నీతి లేని వారు మొఖానికి ఎన్ని పెయింటింగ్లు కొట్టినా ఏమి లాభం చెప్పండి. ఈరోజు బ్యూటీషియన్ అని చెప్పేసి స్త్రీలే కాదు పురుషులు కూడా పరిగెడుతున్నారు. ఆ నొసులకు ఐబ్రూస్ రకరకాల క్రీములు పూస్తూ అందంగా కనపరావాలని ఎలా కనపడతారు చెప్పు. హృదయంలో నీతి ఉంటే ముఖం కలగా ఉండిద్ది. హృదయంలో నీతి లేనప్పుడు ఎన్ని పెయింటింగ్లు కొట్టినా ఎన్ని క్రీములు పూసినా నొసులకు ఐబ్రూస్ చేసినా నీ ముఖము లోకంలో పందుల ముఖం ఒకలాగా ఉండిద్ది. గుర్తించండి, దేవుడు ఏమన్నాడంటే హృదయాన్ని అలంకారంగా చేసుకున్నాడు అన్నాడు. స్త్రీలారా ఆలోచించండి, ఎప్పుడైతే నీ హృదయంలో నీతి ఉండిద్దో, దేవుడు భయం ఉండిద్దో, దేవుడికి లోబడి ఉంటావో, పరపురుషుడు ఆలోచన లేకుండా నీ భర్తకే నీ జీవితం సమర్పించి ఎక్కడ ఏ తప్పు లేకుండా బ్రతుకుతావో అప్పుడు నీ ముఖం కలగా ఉండిద్ది. పురుషులకనే అదే చెప్తున్నాడు దేవుడు. ఎప్పుడైతే పరస్త్రీ ఆలోచన లేకుండా, భార్య తప్ప మరొక స్త్రీ ఆలోచన లేకుండా నీతి పవిత్రత యథార్థత కలిగి బతుకుతాడో ఆ పురుషుడు ముఖం కూడా వెలిగిపోతూ ఉండిద్ది. అంతే పేసికి ఏదో క్రీములు పూస్తున్నది, పౌడర్ కొడితేనే లేకపోతే ఇంకేదో క్రీమ్ రాస్తే అందంగా ఉండిద్దని అనుకుంటూ ఉంటారు. కాదు పిల్లలు, మన హృదయంలో నీతి ఉంటే, దేవుడికి భయం ఉంటే, యథార్థత ఉంటే మన ముఖం వెలుగుతూ ఉండిద్ది, ప్రకాశిస్తూ ఉండిద్ది. నువ్వు చూడు, ఎప్పుడైనా చూడు, దేవుడు నీతి లేని వారి సంఖ్య ఎక్కువ ఉంది. వాళ్ళందరూ కూడా అందం పిచ్చితో ఎన్నో రకాలుగా ఆ ముఖాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి దేవుడి భయం ఏమాత్రం లేదు. ఆ సమాజంలో అందరూ నాతిట్టే చూడాలి, ఎవరు చూడాలి, అందరికి అందంగా కనపరావాలన్న ఒక వ్యర్థమైన కోరికలతో ఎంతోమంది ఆ ముఖాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. మీరు ఆలోచించండి, నిజంగా దేవుని ప్రేమించేవారు, నీతి మార్గంలో ఉన్నవారికి ఈ ఫీలింగ్స్ ఉండవు. ఎవరో నన్ను గొప్పగా చూడాలి కాదు, అందరి దృష్టికి అందంగా కనపడతాం కాదు, ముందు నా హృదయంలో నీతి ఉండాలి, దేవుడు భయం ఉండాలి, దేవుడు భక్తి ఉండాలి, ఏ తప్పు లేకుండా బ్రతకాలన్నప్పుడు మీ ముఖం ప్రకాశించిద్దా లేదా? కానీ ఈరోజు స్త్రీలు చూడు, భర్త ఉండగా ఇంకెవరో నన్ను చూసి నా అందం చూసి ఆశ్చర్యపోవాలన్నట్టు ఫేస్ క్రీములు, హైబ్రూసులు, రకరకాల లిప్టిక్లు, వ్యర్థమైన బ్యూటీషియన్ సరుకంతా ఇంట్లో పెట్టుకొని రాసుకుంటూ ఏదో అందంగా కనపరావాలి ఆకర్షణతో ఉంటారు. నన్ను అడిగితే వాళ్ళ ముఖాల కంటే దరిద్రం ఏరే ముఖాలు ఉండవన్నమాట. ఎప్పుడైతే హృదయంలో నీతి ఉండిద్దో, నా భర్తకి తప్ప పరపురుషుడు నన్ను చూడకూడదు, నీ నీతిగా ఉండాలి, యథార్థం ఉన్నప్పుడు వాళ్ళ ముఖాలు ప్రకాశిస్తాయి. పరపురుషుడు ఏ మొహంతో ఉన్నవారి మొహాలు ఎన్ని క్రీములు పూస్తే ఏంటి దరిద్రంగానే ఉంటాయి. కనుక పిల్లలు ఆలోచించండి, వద్దమ్మా, హృదయం నీతి పెట్టుకోండి. భర్త తప్ప పరపురుషుడు ఆలోచన లేకుండా ఉండి ముఖం ప్రకాశించింది, భార్య తప్ప పరస్త్రీ ఆలోచన లేకుండా నీ ముఖం ప్రకాశించింది. సహోదరులారా, అది గుర్తించండి. అది దేవుడు కోరింది.